హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున నేను మాట్లాడబోయే టాపిక్ డ్రాప్ ఇయర్ తీసుకుందామా, లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా, లేదా లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరు తీసుకోవచ్చు, ఎక్కడ ఎలాంటి కాలేజీలో జాయిన్ అయితే బెటరు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను. సో లాంగ్ టర్మ్తో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా అంటే ఎంపీసీ స్టూడెంట్స్. నేను చెప్పేవన్నీ ప్రాక్టికల్ మాటలే. దాదాపుగా 25 సంవత్సరాలుగా నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలే ఇవి, నా మాటలు. సో ముందుగా మీరు కొన్ని డైజెస్ట్ చేసుకోవాలి. మీకు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే 2 మేజర్ కండిషన్స్. ఒకటి, మీకు ఎక్కడా మంచి కాలేజీలో రాకపోతే, అది ఎంసెట్టా, ఎన్ఐటీనా, ట్రిపుల్ ఐటీనా, లేకపోతే ఐఐటీలో, ఆఫ్ కోర్స్ ఏది మంచి కాలేజీ మంచి బ్రాంచి రాలేదు, ఇంకా నాకు తప్పదు అనుకున్నటువంటి ఫైనల్ కండిషన్లోనే లాంగ్ టర్మ్. అది ఒకటి. రెండోది, మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా నా టార్గెట్ ఐఐటి లేదా నా టార్గెట్ ఎన్ఐటి ఇలా అనుకున్న స్టూడెంట్స్. ఈ 2 కేటగిరీస్లో ఏది ఉన్నా సరే మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటానికైతే కరెక్ట్ అనేటువంటిది నా ఉద్దేశం. మీరు నీట్ కానీ ఇట్లాంటివి చూసి లాంగ్ టర్మ్ బెస్ట్ కదా అని అనుకోవచ్చు. మీరు నీట్ పరిస్థితి వేరు, మన ఐఐటీలు ఎన్ఐటీలకు సంబంధించిన జేఈఈ ఎగ్జామ్ వేరు. నీట్ లాంగ్ టర్మ్ అంటే దాదాపుగా 1 year టైం ఉంటుంది వాళ్ళకి. బట్ మనకి జేఈఈ మెయిన్కి వచ్చేసరికి డిసెంబర్లోనే మనం అప్లికేషన్స్ పెడతాం, జనవరిలోనే జరుగుతుంది. అంటే దాదాపుగా అరౌండ్ 6 months, హార్డ్ 6 months టైం మాత్రమే ఉంటుంది. ఈ 6 monthsలో 2 years కోర్స్ అనేది మళ్ళీ ఒక్కసారి పూర్తిగా రివైజ్ చేసుకొని ఒక మంచి ర్యాంక్ కోసం ట్రై చేయాలంటే మనలో విల్ పవర్ అనేది చాలా బలంగా ఉండాలి. నాకు ర్యాంకు రావాలి అనేటువంటి బలమైన సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్కి అయితే ఎలిజిబుల్ అనేటువంటిది నా ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం లాంగ్ టర్మ్లో కొంతమంది ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ మిగిలిపోయిన స్టూడెంట్స్ ఇట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు రిజర్వ్ కేటగిరీ ఉంది సార్ కానీ సరైన ఇది రాలేదు అని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది లేదు, నా టార్గెటే ఎన్ఐటి లేదా ఐఐటి, నాకు అసలు రాలేదు, లేకపోతే వాట్ ఎవర్ కండిషన్స్, నేను లాస్ట్ ఇయర్ పెద్దగా కోచింగ్ లేదు నాకు రాయలేకపోయానని వచ్చేవాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. వీళ్ళందరూ కలిపి లాంగ్ టర్మ్లో ఒకే క్యాంపస్లో ఉంటారు. లాంగ్ టర్మ్ అనేది ఎలాంటి టాప్ కాలేజ్ అయినా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎలాంటి టాప్ కాలేజీలో కూడా చాలా చోట్ల ఉండదండి. ఒక సిటీకి ఒక క్యాంపస్లోనే ఉంటుంది. మా కాలేజ్ అయినా ఏ కాలేజ్ అయినా సిటీలో ఒక క్యాంపస్ ఒక చోటే ఉంటాయి. మహా అయితే ఒక 2-3 సెక్షన్స్ ఉంటాయి. అంతకన్నా ఎక్కువ సెక్షన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పెద్దగా ప్రిఫర్ చేయరు కాబట్టి స్టూడెంట్స్. ఎందుకంటే ఇంజనీరింగ్ ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇందులో కూడా ఇన్ని రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి, ఏదో ఒక బ్రాంచ్లో వెళ్ళిపోదాంలే అనుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు. సో మొదటగా అది బెస్ట్ అంటే ఏదో ఒక మంచి కాలేజ్ చూసుకోండి. అందులో మీకు ఏ బ్రాంచ్ అయినా వచ్చి అక్కడ మీరు మీ తెలివితేటలు వాడగలిగితే ఇంజనీరింగ్లో సక్సెస్ అవ్వటానికైతే ఛాన్స్ ఉంటుంది. లేదు, నా టార్గెట్ ఇదే గనక కాదు ఎన్ఐటీనే అని అనుకున్న బలంగా నమ్మిన స్టూడెంట్స్కి అయితే లాంగ్ టర్మ్ అనేది తీసుకోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఇది నా ఖచ్చితమైనటువంటి నమ్మకం ఏంటంటే, ఆన్లైన్ని నమ్ముకొని ఇంట్లో కూర్చొని చదువుకోవటం అనేది, నేను జోసా మెంటర్షిప్ కూడా చేస్తుంటాను కాబట్టి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటారు. నాకు తెలిసి మావాడు ఇంట్లో కూర్చొని చదువుకొని ర్యాంక్ వచ్చినాయని చెప్పిన స్టూడెంట్స్ నాకు తెలిసి అయితే ఎవరు కనపడలేదు. ఇంకా రకరకాలుగా కాలేజీ మారిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇంట్లో 1 నెల 2 నెలలు చదివి ఇంకొక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడి నుంచి మారి ఇంకో ఇన్స్టిట్యూషన్కి ఎట్లా. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకుంటే ఏదో ఒక కాలేజీని నమ్ముకొని వెళ్ళిపోండి. ఏదో ఒక కాలేజీని చెప్పాను కదా ఇందాక, ప్రతి ఊళ్ళో ఎంత హైదరాబాద్ లాంటి సిటీ అయినా, ఎంత టాప్ కాలేజ్ అయినా సరే ఒక క్యాంపస్లోనే లాంగ్ టర్మ్ ఉంటుంది జనరల్గా. కాబట్టి ఎంపీసీ పరంగా మనం మాట్లాడుకుంటే, కాబట్టి ఆ ఒక్క కాలేజీలో మీకు దగ్గరలో ఊరుందా, మంచి కాలేజీని ఎంచుకోండి, హాస్టలే తీసుకోండి, వెళ్ళిపోండి. ఈ 6 నెలలే మనకు టైం ఉండేది. లాంగ్ టర్మ్ స్టార్ట్ అయ్యేది మహా అయితే జూన్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. అన్ని కౌన్సిలింగ్ అయిపోవాలి. జూలై నుంచి లెక్కేసుకుంటే 6 నెలలు కూడా టైం ఉండదు. నాకు తెలిసినంత వరకు జనవరి లోపల సిలబస్ అన్ని కాలేజీల్లో ఫినిష్ అవ్వదు. అంటే కరెక్ట్గా చెప్పుకుంటే అవ్వదు యాక్చువల్గా. కానీ కొన్ని చిన్న టాపిక్స్ వదిలేసిన, లేదు ఫుల్గా సిలబస్ చెబుదామని స్పీడ్గా చెప్పినా మనకి ఇబ్బందే. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలంటే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయటం అయితే జరగాలి. లాంగ్ టర్మ్ తీసుకుందాం ప్రతి స్టూడెంట్ మీ టార్గెట్ కనుక లాంగ్ టర్మే అయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ఎప్పుడైతే క్లాసులు స్టార్ట్ అవుతున్నాయో ఆ ఫస్ట్ రోజుకి వెళ్ళిపోండి. మీరు ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా పక్కన ఏం జరుగుతున్నా మనం పట్టించుకోకుండా మన జీవితమే మనకి ఇంపార్టెంట్ అని మీరు కనుక అనుకొని ఈ
సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, రకరకాల ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, మనం ఇట్లా సోషల్ మీడియా నుంచి దూరంగా మనకి ఫస్ట్ సెషన్, జనవరి సెషన్ అనేదే ఫైనల్ సెషన్, అది మళ్ళీ కొట్టాలి అనే టార్గెట్ కనుక పెట్టుకొని మీరు చేయగలిగితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మనం మంచి సక్సెస్ అనేది సాధించవచ్చు. ఈ 6 నెలల పాటు మన పట్టుదల కానీ, మన కృషి కానీ, లేదా మనం అనుకున్న ఆ యజ్ఞం ఎక్కడన్నా పక్కకు జరిగిందా, మళ్ళీ అనవసరంగా 1 ఇయర్ వేస్ట్ అవ్వటం అంటే పరిస్థితులు చాలా మారిపోతాయి. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుందామన్న స్టూడెంట్స్ ఆఫ్లైన్నే నమ్ముకోండి, ఆన్లైన్ వద్దు. నాలాంటి వాడికి నేను కూడా ఆన్లైన్ కోచింగ్ చెప్తాను మీకు, కానీ అది ఆఫ్లైన్ విన్న వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఒకసారి రివైజ్ చేసుకోవడానికి బాగుంటుంది తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఆన్లైనే అనుకుంటే, ఒకవేళ ఆన్లైన్లోనే కోచింగ్ తీసుకుందాం అనుకుంటే పర్ఫెక్ట్గా ఆన్లైన్ క్లాసుల కోసం మాత్రమే ఫోన్ వాడాలి. మిగతా దేనికి కూడా మీరు ఆ టైంలో ఫోన్ వాడి, ఇది మీ కెరీర్కి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి. మీ మీద ఎన్నో ఆశలు మీకుంటాయి, మీ పేరెంట్స్కి ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి సరైన డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. ఇక్కడ ఇంకొక ఛాయిస్ కూడా ఏం చెప్తానంటే, నేను ఏదన్నా గవర్నమెంట్ కాలేజీలో, జేఎన్టీయూలోనో ఇట్లాంటి చోట వస్తే జాయిన్ అయిపోవచ్చు. మీరు జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు ఫస్ట్ సెమిస్టర్ని కొద్దిగా లైట్ తీసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే జనవరి సెషన్కి, అప్పుడు కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఎక్కడో చోట జాయిన్ అయిపోయి అప్పుడు కూడా మీరు నెక్స్ట్ ఇయర్ జేఈ మెయిన్ అనేది రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యి కనుక జేఈ మెయిన్ రాసుకుంటే, సపోజ్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, వెళ్ళిపోతానంటే వాళ్ళు అన్ని సర్టిఫికేట్లు ఇమ్మంటే 4 years ఫీజు కట్టమంటారు ఇంజనీరింగ్లో. కాబట్టి కాస్త గవర్నమెంట్ కాలేజీ చూస్ చేసుకోండి. అలా అంటే ఇది ఒక ఆల్టర్నేట్ మాత్రమే. అది కూడా బెటర్ అంటే కొంతమంది, చాలామంది ఎన్ఐటీకి వెళ్ళిన నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎన్ఐటీలో చదువుతూ ఏదో ఒక బ్రాంచ్ జాయిన్ అయిపోయి అక్కడ చదివి ఇప్పుడు కాస్త దానికన్నా మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటారు. కాబట్టి అది కూడా ఒక మంచి పద్ధతి, ఐడియా, ఆలోచించుకోవచ్చు మీరు. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుందామనే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్లో 75% దాటి ఉండాలి. అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్లో అలా దాటుండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, పర్టికులర్గా రిజర్వేషన్ ఏమన్నా కనుక ఉండున్నా, రిజర్వేషన్ లేకపోయినా సరే మీ టార్గెట్ కనుక ఐఐటి, ఎన్ఐటి బలంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. లాంగ్ టర్మ్ అంటే పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముతారో లేదో తెలీదు, కాలేజీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారో లేదో తెలీదు. లాంగ్ టర్మ్ తీసుకొని టాప్ 10లోనో లేకపోతే టాప్ 100లోనో వచ్చేవాళ్ళు చాలా తక్కువే ఉంటారు. కానీ మనకు కావాల్సింది టాప్ 10, టాప్ 100 కాదు, బట్ వీఆర్ ఎయిమ్ ఈజ్ టాప్ 10. బట్ మనకి ఒక మంచి కాలేజీ రావాలి అని కోరిక బలంగా ఉండాలి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుందామన్న స్టూడెంట్స్ 2 రకాల ఆప్షన్స్. ఏదో ఒక ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళిపోండి, హాస్టల్ జాయిన్ అయిపోండి, మంచి కాలేజ్ చూసుకోండి, 6 నెలల పాటు అదే పని మీద ఉండండి. లేదు ఇంట్లోనే ఉంటాను, ఆన్లైన్ కోచింగ్ ఏదైనా తీసుకుంటానంటే అది నా దృష్టిలో అయితే నేనైతే సజెస్ట్ చేయను ఎవరికి కూడా. ఎందుకంటే 1 సంవత్సరం వేస్ట్ చేసుకోవటం అంటే మళ్ళీ సరదాగా ఆడుతూ పాడుతూ అది వర్కౌట్ కాదు. ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీవీ ఉంటుంది, పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో మనకి ఎప్పుడు మన పేరెంట్స్ మనకన్నా మనకు ఒక తెలియని ఫోబియా ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయండి, ఫ్రెండ్స్ ఉంటారు. ఇది కాదు మనకి. మన టార్గెట్ కనుక మంచి ఎన్ఐటి లేదా ఐఐటి అనుకున్నప్పుడు ఒక బౌండరీ గీసుకొని అది దాటకుండా కరెక్ట్గా చేయగలిగితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో అయితే సక్సెస్ సాధించవచ్చు, మీరు సాధించగలరు. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో కాలేజ్ జాయిన్ అయిపోండి, గవర్నమెంట్ కాలేజీ, అది చదువుకుంటూ మీరు అప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకొని మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోగలిగితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో లాంగ్ టర్మ్ తీసుకోవటం అనేది తప్పేం కాదు. ఎటు కాని పరిస్థితుల్లో లేదా మీ టార్గెట్ ఐఐటి, ఎన్ఐటిని బలంగా మీరు కనుక నమ్మితే, మిమ్మల్ని మీరు నమ్మితే లాంగ్ టర్మ్ అయితే తీసుకోండి. దానికి సంబంధించి నా హెల్ప్ ఏమన్నా కావాలి ఏదైనా అనుకుంటే మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి సంబంధించిన డిస్కస్ చేద్దామని. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఒక డ్రాప్ ఇయర్ తీసుకోవటం, 1 సంవత్సరం వేస్ట్ చేసుకోవటం అంటే అంత ఈజీ కాదు, చాలా మారిపోతాయి. 1 సంవత్సరంలో రెసిషన్ రావచ్చు, మనకు తెలియదు, ఇవి ఏం జరుగుతాయో మనకు తెలియదు. కానీ 1 సంవత్సరం వేస్ట్ చేసుకుంటున్నారంటే సరైన నిర్ణయం తీసుకోండి, కరెక్ట్ టైంలో మంచిగా మీరు మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా, వాటన్నిటికన్నా ముఖ్యమైనది మీ కెరీర్ బాగుండేలాగా మంచి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా నేను చేసేస్తాను అనుకోవచ్చు, కానీ ఇదే నిర్ణయం 6 నెలల పాటు మీరు ఫస్ట్ సెషన్ అయిపోయి, ఫస్ట్ సెషన్లో ఒకవేళ సరైన మార్కులు రాకపోతే సెకండ్ సెషన్ వరకు, అప్పుడు వచ్చినా కానీ అడ్వాన్స్ వరకు మనం అదే కాన్స్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే, ఆ నమ్మకం మన మీద మనకుండే నమ్మకం, ఆ పట్టుదల లాస్ట్ మినిట్ వరకు, ఇప్పుడు వేడిలో ఉంటాం కాబట్టి ఎక్కడ రాలేదు కాబట్టి నేను కొట్టేస్తాను, ఏదో ఒకటి చేద్దామని ఆలోచన ఉంటుంది బలంగా. కానీ అది 6 నెలల పాటు కంటిన్యూ చేయగలను అని మీరు నమ్మితే, చేయగలిగితే తీసుకోండి. బెటర్ రిజల్ట్ కోసం అయితే ట్రై చేయొచ్చు మీరు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.